హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ విత్ లక్ష్మి. ఈ రోజు వీడియోలో మిల్లెట్ తో బిస్కెట్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బిస్కెట్స్ హెల్దీ వేలో ఇంట్లోనే మిల్లెట్ తో బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాం. ఈ రోజు మిల్లెట్ కి కొర్రలు తీసుకున్నాను. ఈ కొర్రలను ఎలా క్లీన్ చేసి పిండి పట్టించానో చూపిస్తాను. ముందుగా కొర్రలను తీసుకుని శుభ్రంగా 5 లేదా 6 సార్లు కడగండి. వాటర్ లేకుండా వడకట్టండి. ఆ తర్వాత పొడి క్లాత్ మీద పల్చగా ఆరబెట్టుకోవాలి. నేను సాయంత్రం 7 గంటలకి అలా క్లీన్ చేసి ఆరబెట్టుకున్నాను. నైట్ అంతా ఫ్యాన్ కింద ఉంచాను. మార్నింగ్ కల్లా శుభ్రంగా ఆరిపోయాయి చూడండి. ఆ తర్వాత ఈ కొర్రల్ని ఒక పెద్ద బాండీలోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసి 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో కలుపుతూ వేడి చేసుకోవాలి. మరీ ఎక్కువ వేయించకూడదు, జస్ట్ లైట్ గా వేడి చేసుకోండి. ఒక 10 నిమిషాలు సిమ్ లో ఉంచుకొని ఆ తర్వాత ఈ మిల్లెట్ చల్లారాక పిండి మిల్లుకి తీసుకెళ్లి పిండిలాగా పట్టించుకోవటమే. మిల్లెట్ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఇదే పద్ధతిలో ఏ మిల్లెట్ అయినా ఈ ప్రాసెస్ లోనే పిండి పట్టించుకోవచ్చు. ఇప్పుడు మిల్లెట్ బిస్కెట్స్ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1/4 కప్పు నెయ్యి వేసి 1/2 కప్పు తురుముకున్న బెల్లం వేసుకొని విస్కర్ తో ఒకే డైరెక్షన్ లో తిప్పుకోవాలి. ఇలా పేస్ట్ లాగా వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి. ఆ తర్వాత అందులో 1 కప్పు కొర్రల పిండి, 1/2 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసి పిండి అంతా ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని అంతా ముద్దగా వచ్చే వరకు కలుపుకోవాలి. మీరు వాటర్ ప్లేస్ లో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ముద్దగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఆ తర్వాత ఫ్లాట్ గా ఉండే బల్ల మీద లేదా చెక్క మీద ఇలా బేస్ పేపర్ వేసి చపాతీ కర్రతో ఇలా చేసుకొని మూత సహాయంతో ఇలా రౌండ్ షేప్ లో ఇలా ప్రెస్ చేస్తే మంచిగా అన్ని ఒకే షేప్ లో వస్తాయి. వీటిని నీట్ గా ఒక ప్లేట్ లోకి బేస్ పేపర్ పెట్టి ఇలా అరేంజ్ చేసుకోండి. ఆ తర్వాత వీటి మీద నువ్వులు కూడా వేసుకున్నాను. మీరు డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలో సాల్ట్ వేసి దాని మీద స్టాండ్ పెట్టి ఈ స్టాండ్ మీద ప్లేట్ పెట్టుకొని మూత పెట్టేసి 20 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉంచండి. అదే విధంగా ఎయిర్ ఫ్రైయర్ లో కూడా ఎలా చేయాలో చూద్దాం. వీటిని కూడా సేమ్ ఇలానే ఒక ప్లేట్ లోకి అరేంజ్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టుకొని టైం సెట్ చేసుకోండి. 160 degrees లో 10 minutes ఉంచండి ఫస్ట్. ఆ తర్వాత 10 minutes అయ్యాక తీసి కొంచెం చల్లారాక రెండో వైపు ఈ బిస్కెట్స్ ని మళ్ళీ టర్న్ చేసుకొని మరో 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. మంచిగా క్రంచీగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. స్టవ్ మీద పెట్టిన బిస్కెట్స్ కూడా ఎలా వచ్చాయో చెక్ చేద్దాం. 20 minutes అయింది చూడండి, చాలా బాగా వచ్చాయి. ఈ బిస్కెట్స్ ని కూడా కొద్దిసేపు చల్లారనివ్వండి. వేడి మీద మెత్తగానే ఉంటాయి. పూర్తిగా చల్లారాక తీస్తే క్రంచీగా చాలా బాగా వస్తాయి. అంతే అండి, రెడీ అయిపోయాయి. ఇంట్లోనే హెల్దీగా మిల్లెట్ బిస్కెట్స్ ఎలా చేయాలో చూసేసారుగా. పిల్లలకి స్నాక్ బాక్స్ లోకి గానీ ఈవినింగ్ టైంలో గానీ ఇలా చేసి ఇవ్వండి, శుభ్రంగా తినేస్తారు. బిస్కెట్స్ అయితే చాలా బాగా నచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ హెల్దీ మిల్లెట్ బిస్కెట్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో హెల్దీ వంటకంతో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.